హలో అండి, నా పేరు డాక్టర్ బాలాజీ బల్గాని, కార్డియాలజిస్ట్ ఇన్ గుంటూరు. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అడుగుతుంటారు, నాకు బీపీ, షుగరు, ఏజ్ అబోవ్ 40 ఉంది, స్మోక్ చేస్తాము, మళ్ళీ మా ఫ్యామిలీలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మాకు కూడా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే రిస్క్ ఏమైనా ఉంటుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా ఈ పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే ఏఎస్సివిడి రిస్క్ ప్రెడిక్షన్ స్కోర్ అని ఉంటుంది. ఈ స్కోర్ ఏంటంటే 10 సంవత్సరాల్లో మనకి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే స్కోర్ అంటారు దీన్ని. ఇదేంటంటే బ్లడ్ వెజల్స్లో క్లాట్ ఫామ్ అవుతుందా లేదా అనేది స్కోర్ చేసి మనము పేషెంట్స్ని క్లాసిఫై చేస్తాం. సో వీటిలో ఈ స్కోర్లో ఏమేమి యూజ్ చేస్తాము అంటే ఏజ్ ఒకటి యూజ్ చేస్తాము, మేలా ఫీమేలా అని చూస్తాము, మళ్ళీ కొలెస్ట్రాల్స్ వాల్యూస్ రాస్తాము, మళ్ళీ బీపీ షుగర్ ఉందే చూస్తాము, ఆ వాల్యూస్ రాస్తాము, మళ్ళీ స్మోకింగ్ ఉందా లేదో కూడా చూస్తాం. ఇవన్నీ పారామీటర్స్ వేసిన తర్వాత పేషెంట్కి స్కోర్ వస్తుంది. ఈ స్కోర్ బట్టి పేషెంట్ లో రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా, బార్డర్ లైన్ రిస్కా లేదా హై రిస్కా అని కేటగరైజ్ చేస్తాము. ఈ లో కేటగిరీ రిస్క్ పేషెంట్స్కి లైఫ్ స్టైల్ మెజర్స్ అడ్వైస్ చేస్తాము. ఇంటర్మీడియట్, బార్డర్ లైన్, హై రిస్క్ పేషెంట్స్కి అడిషనల్ ఫ్యాక్టర్స్ లేదా ఇంకా ఎక్స్ట్రా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్ట్రా ఏమైనా అవసరమో అనేది చూసి డిస్కస్ చేసుకొని లైఫ్ స్టైల్ మెజర్స్తో పాటు డ్రగ్స్ అడ్వైస్ చేస్తాం. ఈ ఏఎస్సివిడి రిస్క్ స్కోర్ అనేది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. మనం గూగుల్ చేసినప్పుడు ఏఎస్సివిడి రిస్క్ ప్రెడిక్షన్ స్కోర్ అని వస్తుంది. అది ఓపెన్ చేసి మనం వాల్యూస్ ఎంటర్ చేస్తే అది 10 ఇయర్స్లో మనకు హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే పర్సంటేజ్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఏ రిస్క్లో ఉన్నాము అనేది మనకు తెలిసిద్ది. సో హై రిస్క్ కానీ మోడరేట్ టు ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్న పేషెంట్స్ మాత్రం కార్డియాలజిస్ట్ కానీ నియర్ ఫిజిషియన్ కానీ కలిస్తే బెటర్ అండి. సో మీ స్కోర్ ఎంత వచ్చింది అనేది నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.